మరి వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబును ఎన్కౌంటర్ చేయాలి, ఏ చేయాలి, కరెక్ట్ పరిష్కారం అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడు ప్రొఫెషనల్ అంతా కూడా కాదు, వీడు ఒక నార్మల్ మనిషి. వాడు చేసింది ఏంటి అని చెప్పేసి అంటే ఒక అందమైన అమ్మాయిని ఆ ప్లేస్లో వాడుకున్న సర్కిల్లో అంతో ఇంతో ఫాలోవర్స్ ఉన్న ఒక యూట్యూబర్ని వాడు ఎలాగైనా పడేయాలనుకున్నాడు. వాడి పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. పడేయడం కోసం వాడు ఏం చేశాడు, వాడు పెద్ద అందగాడు కాదు కాబట్టి వాడికి ఇప్పుడు ఎవడైతే పెద్దగా అందంగా ఉండడో వాడు ఒక అందమైన అమ్మాయిని పడేయడానికి వాడు ఎంచుకునే ఆప్షన్స్ ఏంటంటే నాది జెన్యూన్ లవ్, నా మంచి మనసు, నాది మంచి విశాల హృదయం. ఎవడికి ఫేస్కైడ్ అయితే ఎవడి పర్సనాలిటీ అయితే అంత గొప్పగా ఉంటుందో వాడు నెక్స్ట్ వాడి ఆల్టర్నేట్ పదం ఏంటి అని చెప్పేసి అంటే మనసు. ఇక భావకథకి వెళ్ళిపోతుంది అన్నమాట. నా మనసు చూడు, అది చూడు, నేను అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అని చెప్పేసి అంటారు. వాళ్ళు పడించుకోరు అమ్మాయిలు ఆబ్వియస్లీ. సో ఇంకొక ఆప్షన్ ఏం మిగిలింది, ఈ మనసును చూపించాలని చెప్పేసి అంటే వాడి డెప్త్ని చూపించాలన్నమాట. సో నీతో కలిసి బతికే అవకాశం ఇవ్వాలంటే నేను నీ కోసం చనిపోతాను నమ్మకం నీకు ఇస్తా అని చెప్పేసి వీడు మొదలుపెట్టాడు. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇంకో ఆప్షన్ లేదు, అడిగి పడగొట్టడానికి ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అమ్మాయిలు ఇదేదో ఆర్య సినిమాలో చూపించినట్టు మీరు మీ ఛాయిస్ని నమ్మండి, మీ టేస్ట్ని నమ్మండి. ఎవడో బలవంతం చేస్తే, ఎవడో ఫోర్స్ చేస్తే మీ ఇష్టాలను చంపుకొని జాలి చూపించో, సానుభూతి చూపించో, ఆ లేని ప్రేమలను కొని తెచ్చుకోవడం అనేది వాస్తవం. అట్లా వైష్ణవి గురించి నేను మాట్లాడట్లేదు, ఇక్కడ మిగతా అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఎవడైనా సరే మన కోసం చచ్చిపోతాను అనిపించినా, ఇంకేదైనా కోసుకుంటాను, పచ్చబొట్టు వేయించుకుంటాను, ఇలాంటి వాడిని అసలు ఎంకరేజ్ చేయకండి. సరే పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించుకున్నారు. దాని తర్వాత ఆబ్వియస్లీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో బలవంతం చేసి ఒప్పించిన తర్వాత ఇక్కడ జరిగిన అతిపెద్ద బ్లండర్ ఏంటి అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే నీకు హరిబాబు అనే వాడి విషయంలో డౌట్ వచ్చిందో, ఇప్పుడు అబ్బాయిల సైకాలజీ ఉంటుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి సొంతం అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి పోదు అని చెప్పేసి అన్న తర్వాత వీడి అసలు బుద్ధి బయటపడుతూ ఉంటుంది చాలామంది అబ్బాయిల లోపల. ఇంకొక అమ్మాయి వైపు చూడడము, ఇంకొక అమ్మాయిని కూడా ఇలాగే ట్యూన్ చేయడము, ఇంకా రకరకాలుగా ఉంటుంది. అలాగే చేస్తాడు వాడు కూడా. వాడు చేసినప్పుడు ఈ అమ్మాయి దాన్ని యూట్యూబర్ మైండ్ సెట్తో కాకుండా సగటు అమ్మాయి ఇలాగా డీల్ చేయాల్సింది. అక్కడ తప్పు జరిగిందండి, ఓపెన్ చెప్తున్నాను. సో వాడికి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని డౌట్ వచ్చిన, వాడు తనని వేధిస్తున్నాడు, ప్రెగ్నెన్సీ వద్దంటున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చిన, క్లియర్గా వాడి మోటివ్ అర్థమవుతుంది. వాడు అమ్మాయితో సీరియస్ రిలేషన్లో లేడు, ఇంకా కరెక్ట్గా వాడుకొని వదిలేద్దామనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ప్రెగ్నెన్సీ వద్దంటున్నాడు. సో సెల్ ఫోన్ ఇవ్వట్లేదు. సెల్ ఫోన్ ఇస్తే వాడికి సంబంధించిన అన్ని మెసేజెస్, కాల్ లిస్ట్ బయటపడుతుంది కాబట్టి వాడు ఇవ్వట్ల. సో ఇక్కడ తను వాటిని వీడియోస్ రూపంలో ప్రొజెక్ట్ చేసిన తప్ప వాళ్ళ పేరెంట్స్కి చెప్పో, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చో, లేకపోతే ఇంకో రకంగా డీల్ చేయాల్సింది వాటిని. సో వాటిని కూడా తను బ్లాగర్ అవ్వడం వల్ల, తన యూట్యూబ్ జర్నీ అవ్వడం వల్ల దాన్ని కూడా తను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తన ప్రేక్షకులకి, తన వ్యూవర్స్కి చెప్పాలని చెప్పేసి అనుకుంది తప్ప పేరెంట్స్కో, లేకపోతే పోలీస్కో, ఇంకా వీళ్ళకు లీగల్ సిస్టమ్కో ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి అనుకోలేదు. దీనివల్ల ఏమైంది, సరే దాన్ని చూసి వాళ్ళు చూసారు, వచ్చే వ్యూస్ వచ్చాయి, కామెంట్లలో సానుభూతి వ్యక్తమైంది, ఇదంతా బాగానే ఉంది. కానీ అజాగ్రత్త అనేది ఇక్కడికి తీసుకెళ్ళిందంటే తన ప్రాణం పోయేలా చేసింది. పేరెంట్స్ కూడా అసలు షాక్ అయ్యారు. నెక్స్ట్ రోజు వాళ్ళు అసలు వీళ్ళు లవ్ మ్యారేజ్ కదా, వీళ్ళ మధ్య అంత పెద్ద గొడవలు ఏమున్నాయి వాళ్ళు రియలైజ్ అయ్యి మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా చంపుండొచ్చు, మత్తు మందు ఇచ్చి చంపుండొచ్చు, ఇలా అని చెప్పేసి. సో వాడున్నది వాళ్ళ ఇంట్లో, వచ్చి వీడింట్లో చంపినా అది వేరేగా ఉండేది. వాడు ఆ హత్య ప్లాన్ చేసినంత కూడా వాళ్ళ ఇంట్లో, అంటే వాడింత సిక్ మైండ్ సెట్తో ఉన్నాడు, వీళ్ళంతా అసలు పట్టించుకోకుండా ఉన్నారు. అమ్మాయికి ఇంత 11 మంది బ్రదర్స్ అండదండలు ఉన్నాయి, ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. సో వీడిని ఇల్లరికం తీసుకొచ్చుకొని మరి పోషించుకునేంత బ్రాడ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఇక్కడ జరిగిన తప్పంతా కూడా కమ్యూనికేషన్ గ్యాప్. జీవితాన్ని యూట్యూబ్లో రెండు కలిపి చూడడం అనేది అమ్మాయి చేసిన తప్పు. వీడి మోటివ్ వెరీ రాంగ్. వీడు పక్క ప్లే బాయ్డు. వీడు అమ్మాయి బోరగొట్టి ఉంది, అందుకే మెల్లిగా సైడ్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాడు. క్యాస్ట్లు వేరో, లేకపోతే ఆ స్టేటస్ వేరో, వీళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు, వాళ్ళ అమ్మకి అస్సలే నచ్చలేదు. బట్ ఎప్పుడైతే వాడికి మోసు తగ్గడం మొదలైందో వాడు మెల్లిగా వాళ్ళ అమ్మ సైడ్ వెళ్ళిపోయాడు. సో వాళ్ళ అమ్మ కూడా మంచి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నట్టుంది. అది దాన్ని కూడా వదలదు పోలీసు వాళ్ళు, ఓపెన్గా చెప్తున్నా. సో ఇంకేముంది, చంపేయి అని చెప్పేసి అది కూడా మోటివేట్ చేసింది. అదేం ఆడదో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడదయుండి ఇంకో ఆడదాన్ని చంపని చెప్పేసి అన్నదంటే, ఇప్పుడు ఇలాంటప్పుడు నేను చెప్తా ఉంటా, వీడిని ఎన్కౌంటర్ చేస్తారా, ఏం చేస్తారా, ఎట్లా శిక్షలు విధిస్తారో దీనికి ఏమాత్రం తగ్గని శిక్షలు కూడా ఆమెకు కూడా పడాలి, వాళ్ళ తల్లికి కూడా పడాలి. ఎందుకంటే ఫస్ట్ వీడికి ఆ మోటివ్ రావడానికి ఆమెనే కారణమైనట్టుగా కనిపిస్తుంది.
సో వీటిని ఎన్కౌంటర్ చేసే ముందు మనం ఎన్కౌంటర్ చేయబోయే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కూడా యూత్ అందరూ కూడా ఆలోచించండి. సోషల్ మీడియా లైఫ్ వేరు, యూట్యూబ్ లైఫ్ వేరు, ఒరిజినల్ లైఫ్ వేరు. సో ఇక్కడ మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వాళ్ళతో పాటు ఎవరు కూడా మనకు రియల్ టైంలో కనిపించరు. సోషల్ మీడియా ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ. సో పక్కన ఉన్న ఫ్రెండ్స్కో పేరెంట్స్కో వీళ్ళతో డిస్కస్ చేయాలి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ అమ్మాయి కూడా ఎదురు కావు, ఏ అబ్బాయి కూడా ఎదురు కావు. వీడు పక్కా వదిలించుకోవడం కోసం ముందు నుంచే ప్లాన్లో ఉన్నాడన్న విషయం అమ్మాయికి తెలిసినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్తో చెప్పి వాడిని కరెక్ట్గా గుణపాఠం చెప్పుంటే అయిపోయేది. అయితే డివోర్స్ అయ్యేది, లేకపోతే ఇంకా వాడన్నా మారిపోయి ఉండేవాడు, ఇంకా తెలిసిపోయింది కదా అని చెప్పేసి. వాడు అవకాశంగా తీసుకొని అవకాశం కోసం వేచి ఉండి అమ్మాయిని నమ్మించి వాడి క్రిమినల్ బ్రెయిన్ వాడేదో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అని ఏదో అన్నారు. సో అట్లా వాడి పాపం అమ్మాయికి 18 years కూడా సరిగా నిండిన అమ్మాయిని అట్లా చంపాడు అని చెప్పేసి అంటే ఇది ఖచ్చితంగా చాలామంది యంగ్స్టర్స్కి ఇది ఒక కనువిప్పు కావాలి ఖచ్చితంగా. వాడిని చంపడం అవన్నీ ఓకే, పోలీసు డిపార్ట్మెంట్ చేతిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మిస్ అయినా కానీ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, వానికి పనిష్మెంట్ దాటాడు, ఎక్కడికి వెళ్ళాడు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వాడిని మీ లైఫ్లోకి రానివ్వద్దు. ఎంతో ఇష్టం ఉంటే తప్ప ఒక పెళ్లి తర్వాత రిలేషన్ అనేది నిలిచుండే ఛాన్స్ ఉండదు. చాలా గొడవలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి మీరు అతిగా ఇష్టపడి నిజాయితీగా ఇష్టపడే వ్యక్తినే మీ లైఫ్లోకి రానివ్వండి. లేదంటే ఇలాంటి సంఘటనలకు మనం కూడా బాధ్యులం కావాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.